హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే 3 పచ్చిమిర్చి, 2 కరివేపాకు రెబ్బలు, జీలకర్ర కొద్దిగా స్పూను, వెల్లుల్లిపాయ 4 వేసుకోవాలి. తర్వాతకి కప్పు బియ్యం పిండి తీసుకొని ముందుగా తీసుకున్నవన్నీ మంచిగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా బెల్లం వేసి అయితే మొత్తం మంచిగా పొడి పిండి మొత్తం అంతా మిశ్రమం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి, ముద్దలా చేసుకోవాలి. ఉప్పు ఇలా ముద్దలు అయితే చేసుకోవాలి. తర్వాతకి ఈ వీడియోలో కనిపిస్తున్నట్టుగా కొద్దిగా పిండిని తీసుకొని చేతులతోటి ఇలా అయితే ఒత్తుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ ఒకే షేప్లో రానిస్తే మంచిగా ఉంటుంది. ఇలా అయితే మొత్తం చేసుకోవాలి. తర్వాతకి నూనె వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా తీసి పెడుతున్నాయి ఏంటంటే